హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడబుల్స్. సో ఈరోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దామండి. సో గత 4 రోజుల నుంచి నిఫ్టీ 50 లాభాల్లోనే క్లోజ్ అవుతూ వచ్చింది. సో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు 6th డిసెంబర్ ఆర్బీఐ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది అని చెప్పి. సో అప్డేట్ మీద జనాలు ఎక్కువ హోప్ పెట్టుకుని లాస్ట్ 4 days నుంచి మార్కెట్ వాజ్ ఇంటూ బులిష్. సో అది ఏమైంది అనేది అయితే మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. సో బిఫోర్ దాట్ లెట్స్ సీ ఒక్కసారి క్విక్గా నిఫ్టీ 50 అనేది ఎట్లా పర్ఫామ్ చేసింది. సో ఈరోజు నిఫ్టీ 50 24,677 దగ్గర క్లోజ్ అయిందండి. సో నిన్న చూసుకుంటే 24,708 దగ్గర క్లోజ్ అయింది. సో నెట్ ఒక 30 points ఫాల్ అయితే ఉన్నా కూడా ఫ్లాట్గా క్లోజ్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే చూద్దామండి. సో ఈరోజు నిఫ్టీ 50 అంతా కూడా ఒక సైడ్ వైస్ మార్కెట్లోనే మూవ్ అయింది. సో ఒక ప్రాపర్ ట్రెండ్ అయితే ఏమీ బ్రేక్అవుట్ అయితే రాలేదు. సో కన్సాలిడేట్ అవుతుందనే చెప్పొచ్చు. అండ్ దీన్ని ఇంకా మోర్ ఓవర్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అని కూడా చెప్పొచ్చు. సో ఒకసారి మార్కెట్ అయితే మన ట్రేడర్ వ్యూ, మన వెబ్సైట్ మెయిన్ థీమే ఇన్వెస్టర్స్కి కానీ ట్రేడర్స్కి కానీ మార్కెట్ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి హ్యాండీగా డేటా అనలిటిక్స్ చేసి సర్టెన్ డేటా పాయింట్స్ ఇస్తున్నాము. సో మార్కెట్ మూమెంట్ అన్నీ కూడా మనం ఈ డేటాని అర్థం చేసుకోగలిగితే ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు. సో ఒకసారి మార్కెట్ మూమెంట్ ఎట్లుంది అండ్ వాట్ ఈస్ ఆర్ ఎనాలిసిస్ సేయింగ్ అనేది అయితే క్విక్గా చూద్దామండి. సో మార్కెట్ ఈరోజు అరౌండ్ స్టార్ట్ అయింది కూడా కరెంట్ ఓపెన్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్. సో ఫస్ట్ 30 minutes 24,725 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో మన ఫిబొనాకీ ఎనాలిసిస్ వైపు చూస్తే 24,726 అనేది మన ఫిబొనాకీలో 178 కంటే పైకే ఉంది. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ బులిష్ ట్రెండ్. సో మార్కెట్ పాజిటివ్గానే ఉంటుందని చెప్పి అర్థమవుతుంది. సో కాకపోతే అక్కడ రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ చేసింది అంటే సో వి వెయిట్ ఫర్ సర్టెన్ టైమ్ టు అండర్స్టాండ్ ఆర్ టు గెట్ కన్ఫర్మేషన్ అది ట్రెండ్ పైకి వెళ్తుందా లేకపోతే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగి అక్కడే మన కన్సాలిడేట్ అవుతుందా అని అయితే ఆలోచిస్తాము. సో ఎగ్జాక్ట్లీ అదే జరిగిందండి ఈరోజు. సో కన్సాలిడేట్ అవుతూనే ఉంది. సో స్లైట్లీ ప్రాఫిట్ బుకింగ్. దీన్ని ఇంకా బ్యూటిఫుల్గా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే మనం ట్రేడర్ వ్యూలో సర్టెన్ అనాలిసిస్ ఇస్తున్నాం. సో ఈ అన్ని టైప్స్ ఆఫ్ అనాలిసిస్లో గ్యాన్ అనాలిసిస్ అనేది ఉంది కదండి. సో గ్యాన్ అనాలిసిస్ అనేది మనకి డిగ్రీస్లో ఇస్తుంది డేటా. సో ఈ 45 degrees పాజిటివ్ 45 degrees నెగిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ డేటా ఇండికేట్ చేస్తుంది. ఎలా అంటే వీ కాల్ దిస్ +45 to -45 యాజ్ రేంజ్ బౌండ్. సో ఈరోజు మనం మార్కెట్ చూస్తే బిగ్గర్ పిక్చర్లో ఇక్కడ 15 minutes క్యాండిల్స్ చూడండి. సో ఇక్కడ -45. సో ఇక్కడ నుంచి టాప్ +45 మిడిల్లోనే మార్కెట్ అనేది రేంజ్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ మనం ఈజీగా ట్రేడర్స్ అయితే ఈ పాయింట్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం లాసెస్లోనే ఎండప్ అవుతాం. దే విల్ నాట్ బి మచ్ స్కోప్ టు మేక్ ప్రాఫిట్స్. సో ఏదైనా ఒక ట్రెండ్ బ్రేక్అవుట్ వస్తుందా, అది అప్ సైడ్ అవనియండి డౌన్ సైడ్ అవనియండి, ఈ 45 degrees పాజిటివ్ 45 degrees నెగిటివ్ అనే జోన్స్ చూసుకుని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు డెఫినెట్గా ట్రేడర్స్కి అయితే నాట్ ఏ గుడ్ డే. సో ఒకసారి ఇండెక్స్ మూవర్స్లో మన నిఫ్టీ 50 సెంటిమెంట్ ఏం చెప్తుంది చూద్దాం. సో ఈరోజు డే వైజ్ చూసుకుంటే సర్టన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన మనకి డిసెంబర్ మంత్లో ఫస్ట్ వీక్ క్లోజ్ అవుతుంది కదా ఈరోజు. సో వీక్ ఎనాలిసిస్ లెట్స్ సీ. సో వీక్ వైజ్ చూడండి 40 counters out of 50 ఆర్ డూయింగ్ గుడ్. సో స్లైట్లీ ఒక 10 countersలో నెగిటివిటీ అయితే ఉంది. సో ఈ మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఆర్ ఫ్రమ్ ఐటీ సెక్టర్ అండ్ బ్యాంక్ సెక్టర్. సో సేమ్ వే ఇయర్ వైజ్ కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు విచ్ ఆల్ స్టాక్స్ ఆర్ పర్ఫార్మింగ్ గుడ్ అని చెప్పి. సో దాట్స్ హౌ వీ కెన్ ప్రెడిక్ట్ డేటా. అండ్ సేమ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీ 94 points డౌన్ఫాల్తో అయితే క్లోజ్ అయింది. బట్ గత 2-3 రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీ అయితే ర్యాలీ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఈరోజు ఆర్బీఐ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి చాలా పాజిటివ్ మొమెంటం అయితే మనం మార్కెట్లో చూసాము. సో అది ఈరోజు టాస్ అవుతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా లేకపోతే స్టేబుల్ ఉంటుందా అనేది ఈరోజు చూద్దామని చెప్పి మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. సో ఈరోజు ఏమైంది ఎగ్జాక్ట్లీ అంటే జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ ఆర్బీఐ ఆల్సో అనౌన్స్ దాట్ వాట్ వీ డిస్కస్ లైక్ సిఆర్ఆర్ రేట్లో ఖర్చు ఉండొచ్చు, రెపో రేట్స్లో ఖర్చు ఉండొచ్చేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాము విచ్ ఆర్ ఇన్ టర్న్ మేక్స్ బ్యాంక్స్ ప్రాఫిటబుల్. సో ఈరోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఏమి అనౌన్స్ చేశారంటే మార్నింగ్ సెషన్లో సిఆర్ఆర్ లైక్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది
50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5% అనేది వాళ్ళు రెడ్యూస్ చేశారండి. సో క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటంటే ఎవ్రీ బ్యాంక్ అకార్డింగ్ టు ఆర్బీఐ నార్మ్స్ సర్టన్ అమౌంట్ని యూజ్ చేయకుండా అలా పక్కన పెట్టాలన్నమాట, జస్ట్ టు హ్యావ్ దట్ లిక్విడిటీ. సో ఇప్పుడు ఆర్బీఐ 0.5% దాన్ని కట్ చేయడం వల్ల ఇప్పుడు లిటరల్లీ బ్యాంక్స్కి 1.16 lakh crores ఆఫ్ అమౌంట్ అనేది లిక్విడిటీ ఓపెన్ అయింది. దాట్ మీన్స్ బ్యాంక్స్ కెన్ గివ్ దట్ అమౌంట్ లోన్స్ టు ద పీపుల్. సో సప్లై అనేది పెరిగింది కాబట్టి డెఫినెట్గా మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కొంచెం తగ్గొచ్చు. సో with all that, what we were expecting for last 2 to 3 days has positive impact for today also. ఇంకా రెపో రేట్స్లో కూడా కట్స్ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, బట్ రెపో రేట్స్ అయితే కట్ చేయలేదండి. రెపో రేట్స్ ఆర్ మెయింటైన్ స్టాండర్డ్ at 6.5%. సో with all that information, let's see how the candle chart of Bank Nifty is moving today. So around 10:15 with the announcement of RBI governor, ఇనీషియల్గా కొంచెం స్ట్రగుల్ అయినా కూడా ఇట్ టుక్ ద అప్సైడ్ మొమెంటమ్ అండ్ దెన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే జరిగింది. సో మన ట్రేడర్ వ్యూ డేటాలో అయితే ఒక్కసారి అనలైజ్ చేద్దామండి. సో మన ఫస్ట్ క్యాండిల్ టుడే, ఇఫ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద క్లోజ్, 53,588 దగ్గర క్లోజ్ అయింది. సో అకార్డింగ్ టు అవర్ ఫిబొనాకీ అనాలిసిస్ 53,588. So according to our Fibonacci analysis, it is more than 178%. So still according to this data, we are expecting Bank Nifty to be positive. So ఇక్కడ ఏం జరిగింది అంటే అట్మోస్ట్ రెసిస్టెన్స్ టచ్ అయినప్పుడు బ్యాంక్స్ వెంట్ ఇంటూ ప్రాఫిట్ బుకింగ్. సో ఒకసారి క్విక్గా వాట్ ఆల్ బ్యాంక్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద సెంటిమెంట్ చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఐ సెడ్ టుడే ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పి, సో డే వైజ్ కంటే ఫస్ట్ వీక్ అయితే క్లోజ్ అయింది కాబట్టి ఈ మంత్లో లెట్స్ సీ ఫ్రమ్ వీక్ పాయింట్ ఆఫ్ వ్యూ 11 out of 12 counters are positive, just Indus in Bank is on negative side. So this is indicating very good market performance for the banks. So same way, let's see IT Nifty ప్రీవియస్ క్లోజ్ అయితే 44,806 దగ్గర క్లోజ్ అయింది అండ్ ఈ రోజు క్లోజ్ వచ్చేసి 44,716 విత్ మైన్యూట్ పాయింట్ లైక్ 90 పాయింట్స్ ఫాల్ విత్ 0.2% ఫాల్ అయితే ఉంది. బట్ ఈరోజు క్యాండిల్ వ్యూ చూద్దామండి, లైక్ స్లైట్లీ ఇనిషియల్గా స్ట్రగుల్ అయింది బట్ ఇట్ మెయింటైన్డ్ ఇన్ దట్ సైడ్ వేస్ మార్కెట్. లైక్ దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పొచ్చు. సో మన టర్మ్స్ ఎట్లా ఇండికేట్ చేస్తుందో చూద్దాం. సో 44,780 more or less. So మన first candle close at 44,765. So 44,765 is ranging between 123% to 138%. So this like top of 61.8% we call golden period. So on top of 100 we call it extension. So it is already in the bullish period. So 138 level ki 123 ki మధ్యలో ఉంది అంటే it is still surviving its bullish sentiment. So ఎప్పుడైతే any candle closes above 44,938, our expectation is like it might further go up. We'll wait for that confirmation and then it might further have some profit booking. So then further down levels ni support ga kuda తీసుకోవచ్చు. So quick ga what all stocks have contributed to the IT Nifty అయితే చూద్దామండి. So sentiment, as we have discussed, profit booking అయితే జరిగింది అని చెప్పి, if we see from week 10 out of 10 counters are positive. So it's really great market we can say. So then let me quickly show you, if we go to indices, index movers. So from index movers, if we go to NSE++, we'll see all the major sectors showing in a Gauss chart here. So Nifty 50, Bank Nifty, IT, Fin Nifty, mid cap, everything is like bullish plus. So what we can think is like from here, it is a hint that we can analyze next week. As we discussed, trader view లో 61.8% above unte, as per a Fibonacci analysis, we thought that is a golden period. So here, living day, I'm seeing the data from week perspective. So week wise చూస్తే all my indices are
my current range, whatever the current range percentage populating here, it is indicating in green and it is on top of 61.8%. So that means we can still expect this positive momentum and this bullish market for next week also. So this is one hint to predict how next week అనేది ఎలా ఉంటుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయడానికి ఈ డేటా ఒకటి చాలా సపోర్ట్ అవుతుందండి. సో గైస్ ఒకసారి ట్రెండ్ చార్ట్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 ట్రెండ్ లైన్ వస్తే for one day is like short term, so short term is doing above the trend line. So mid term etlundo chuddamandi. Mid term is also above the trend line, so more or less mid term and month will also be like long term anta positive ga above the trend line undi. So nifty 50 is really doing good. So same way banks trend lines kuda okkar chuddamandi. One day above the trend line, so short term is above the trend line, midday is also above the trend line, and long term is also maintaining above the trend line. So bank nifty is also performing good. So ఒకసారి ఐటీ చూద్దాం. ఐటీ చూస్తే షార్ట్ టర్మ్ ఐటీ is also above the trend line, mid term IT is also doing above the trend line. So if we see long term IT is also doing above the trend line. So all the trend lines, long term, short term and mid term are doing good in nifty 50, bank and IT. So ఒకసారి heat maps చూద్దాం. Heat maps లో we can see top losers, top gainers at a glance. So nifty 50 లో top, these are all Tata Motors, Bajaj Auto, Axis Bank, these are all the top gainers for the day, and these are all the top losers for the day. So same way yearly also we can see the data. So yearly ఈ డేటా ఇట్లా చూసి మనం ప్రెడిక్ట్ చేసుకోవచ్చు which stocks are good for investment. Yearly is like long term, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అనే టైం ఫ్రేమ్స్ మనం ఇన్వెస్ట్మెంట్కి యూజ్ చేస్తామండి. డైలీ, వీక్లీ, మంత్లీ అనే టైం ఫ్రేమ్స్ మనం ట్రేడింగ్కి యూజ్ చేస్తాం. సో కంబైన్లీ ఈ డేటా ఎట్ ఏ గ్లాన్స్ వీ కెన్ టేక్ దిస్ యాజ్ ఎ బేస్ అండ్ టేక్ అవర్ డెసిషన్స్. సో సేమ్ వే బ్యాంక్ నిఫ్టీకి కూడా వీ హెవ్ గివెన్ దిస్ డేటా హియర్. సో బ్యాంక్లో ఈరోజు టాప్ పర్ఫార్మర్స్ ఎవరు, టాప్ లూజర్స్ ఎవరు, అండ్ ఇయర్ వైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీ కెన్ సీ దట్ డేటా హియర్. సేమ్ వే నిఫ్టీ, ఐటీ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50. ఇక్కడ నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే ఈరోజు వేదాంత 6% ఇంప్రూవ్మెంట్ ఉందండి, బీయింగ్ ద టాప్ గెయినర్ ఫర్ ద డే. సో దెర్ ఇస్ ఎ న్యూస్ అబౌట్ వేదాంత, like they've got $2 billion of business expansion with Saudi Arabia. కాపర్ ప్రాజెక్ట్లో వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కింగ్డమ్ విజన్ 2030. సో డెఫినెట్గా వీ కెన్ టేక్ దిస్ యాజ్ ఎ, వీ కెన్ వాచ్ దిస్ స్టాక్. సేమ్ వే వీ కెన్ సీ ఇయర్లీ టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్. సో ఈటీఎఫ్స్ చూద్దాం. నెట్ సో ఈటీఎఫ్స్ అయితే ఈరోజు కొంచెం నెగిటివ్గానే ఉన్నాయి. ఓన్లీ ఆటో అండ్ బ్యాంక్ బీస్ ఆర్ డూయింగ్ గ్రేట్. నెట్ యావరేజ్ అయితే తగ్గింది 8% ఫర్ ద డే, బట్ ఇయర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఇట్స్ మెయింటైనింగ్ 22.97%. సో సేమ్ వే ఇక్కడ ఇండిసెస్, ఆల్ ద ఇండిసెస్ ఎట్ ఎ గ్లాన్స్ వీ కెన్ సీ హౌ నిఫ్టీ ఈస్ డూయింగ్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఈస్ డూయింగ్. ఇక్కడ యాక్చువల్లీ మా వెబ్సైట్ అయితే ఇంకా డెవలపింగ్లో ఉంది కాబట్టి ongoing you can see more indices here. So that's all about the heat maps. So finally let's discuss about the targets for nifty 50. So nifty 50, what can we predict for next week, what can we predict for the month అనేదైతే ఒకసారి చూద్దామండి. సో అకార్డింగ్ టు OI change, so my monthly nifty 50 OI data ప్రకారం I can expect 25,000 అయితే రీచ్ అవ్వచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ ద మంత్. సో ఒకవేళ సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే 24,500 వరకు అయితే సపోర్ట్ తీసుకోవచ్చు. ఇంకా మన వెబ్సైట్లో స్టాండర్డ్ వ్యూ, ట్రేడర్ వ్యూ, ఇన్వెస్టర్ వ్యూ, ఎక్స్పర్ట్ వ్యూ, క్యాండిల్ స్టిక్ వ్యూ. సో ఎక్స్పర్ట్ వ్యూ అనేది హై లెవెల్లో ఇట్ విల్ గివ్ us సమ్ డేటా పాయింట్స్. సో ఇక్కడ మేము కొత్త ఫీచర్ తీసుకొచ్చాం, బెస్ట్ ఫెయిర్ వాల్యూ అని. సో ఈ బెస్ట్ ఫెయిర్ వాల్యూ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. సో ఈ నంబర్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి అంటే గ్రీన్ నంబర్స్ సపోర్ట్ అండి, రెడ్ నంబర్స్ అయితే రెసిస్టెన్స్. సో ఈ నంబర్స్ కూడా మేము ర్యాంకింగ్లో చూపించాము. సో దీని మీనింగ్ ఏమొస్తుందంటే కరెంట్లీ నిఫ్టీ 50 24,677 దగ్గర ఉంది కదా. సో వీఆర్ లుకింగ్ ఫ్రమ్ వీక్ పర్స్పెక్టివ్. సో మిడ్ టర్మ్ రిప్రజెంట్స్ వీక్. So 24,677 is between these two numbers.
సో ఎప్పుడైనా ఒక 1 day క్యాండిల్ 24,991 అబవ్ క్లోజ్ అయితే our expectation is like Nifty will go up to 25,608. So this we can consider as a second target number. And also box theory ప్రకారం కూడా ఎలా ఉన్నాయి నంబర్ ప్రొడిక్షన్స్ అనేవి అయితే చూద్దాం. సో అకార్డింగ్ టు బాక్స్ థియరీ వీఆర్ ఎట్ 24,677 బ్రేకింగ్ దిస్ ట్రెండ్ నంబర్ కంటిన్యూస్లీ సెకండ్ డే, లైక్ నిన్న ఈ రోజు కూడా ఈ నెంబర్ని బ్రేక్ చేసే నిఫ్టీ క్లోజ్ అయిందండి. సో దాట్ మీన్స్ మన నెక్స్ట్ ప్రాబబుల్ టార్గెట్ కుడ్ బి 26,569. సో వెరీ సూన్ అనొచ్చు, లేకపోతే మేబీ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ లాంగ్ టర్మ్ అనొచ్చు. వీ కెన్ ఎక్స్పెక్ట్ నిఫ్టీ టు ఈ పింక్ కలర్ బాక్స్లో ఉన్న నంబర్స్ని అయితే ట్రెండ్ చేంజ్ నంబర్స్ అంటాం. సో ఈ నంబర్ని కూడా చాలా త్వరలోనే నిఫ్టీ చేరుకోవచ్చు. ఒకవేళ ఈ నెంబర్కి చేరితే మాత్రం ఆల్ టైమ్ హై అవుతుందండి, ఆల్ టైమ్ హై బ్రేక్ చేసినట్టు అవుతుంది. సో కీప్ ఏ వాచ్ ఆన్ నిఫ్టీ, లైక్ బులిష్ ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కంటిన్యూ అవుతుంది. సో ఈ ఇయర్ అయితే బులిష్లోనే ఎండ్ అవుతుందా అనేది చూద్దాం. సో దాట్స్ ఆల్. లైక్ ఈరోజు టిప్ ఆఫ్ ద డే చూద్దామండి. సో యాజ్ ఐ డిస్కస్డ్ while I'm showing you the Nifty next 50. So Nifty next 50 చూస్తే టాప్ కాంట్రిబ్యూటర్ VDL, దట్ ఈస్ వేదాంత. సో ఈరోజు వేదాంత ఏదైతే న్యూస్ వచ్చిందో వాళ్ళకి $2 billion బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఆపర్చునిటీ వచ్చింది విత్ సౌదీ అరేబియా. సో ఎవరైనా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ కెన్ గ్రాబ్ దిస్. సో దాట్ ఈస్ ఎ టిప్ ఆఫ్ ద డే. సో మీరు ఇంకా ఈ వెబ్సైట్ అంతా కూడా మీరు కూడా యాక్సెస్ చేయొచ్చండి. మీరు ఒకవేళ ఎనాలిసిస్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే ఫర్ యువర్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. సో వీఆర్ గివింగ్ దిస్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ. సో యూ జస్ట్ నీడ్ టు సైన్ అప్ అండ్ లాగిన్ అయితే ఆల్ దిస్ డేటా అయితే మీకు చాలా యాక్సెసిబుల్లో ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మీ థాట్స్ మాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మన నెక్స్ట్ వీక్ ఎట్లా మార్కెట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం. సో అంటిల్ దెన్ హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ.